కరీంనగర్లోని బీసీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ₹5 భోజన వసతి కల్పించాలని కోరుతూ బీసీ సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్లో కొనసాగుతున్న బీసీ స్టడీ సర్కిల్కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వస్తూ ఉంటారన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 ఆర్ఎన్పి, ఎస్ఎస్సి, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతాయనే నమ్మకంతో సుమారు 100 మంది విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్లో స్టడీ కోచింగ్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడంతో వచ్చిపోయే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇక్కడ పెట్టినట్టు అక్కడ కూడా పెట్టుకుంటే రెగ్యులర్ గా ఉంటే ఎలక్షన్ తర్వాత బంద్ చేసి కేసు తీసేసారు కదా. కమిషనర్ మున్సిపల్ కాబట్టి కమిషనర్ ద్వారా కలెక్టర్ పోతే ఇది ఒకసారి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మా విన్నపాలు బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులచే మేము విన్నవించుకున్నది ఏమనగా అంటే, గత ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టడీ సర్కిల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగినది. అప్పటి నుండి ఇప్పటి వరకు భోజన వసతిలో వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదుర్కొంటూ వాళ్ళు ముందంజలో ఉన్నారు పిల్లగాళ్ళు. వాళ్లకు రాబోయే రోజుల్లో ట్రైనింగ్లో ఉన్నారు బీసీ స్టడీ సర్కిల్లో. కాబట్టి కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసుకున్నది ఏమైనా అంటే, మీరు పునఃప్రారంభించాలి. ఆ బీసీ స్టడీ సర్కిల్ ఉన్నటువంటి విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఏదో ఊర్ల పొంటి ఏ ఊరు నుండో ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుండి కరీంనగర్ నగరం లోపల కలెక్టర్ గారు విన్నవించుకోవడానికి వచ్చినటువంటి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము బీసీ సంఘాల జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే కలెక్టర్ గారు రేపు భవిష్యత్తులో ఈరోజు పౌరులే రేపటి భావి పౌరులు అవుతారు. కాబట్టి తీర్చిదిద్దేందుకు వాళ్ళకు మీ వసతి కల్పించాలని చెప్పి, మీరు అన్నదానం చేయాలని చెప్పి, విద్యాదానం చేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని నమస్కరించుకుంటూ బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఒక పిల్లలు వాళ్ళ కోరిక మేరకు జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ మున్సిపల్ ఉన్నటువంటి కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాము. మా యొక్క బీసీ సంఘాల తరఫున మేడం గారు ₹5 భోజనాన్ని పునఃప్రారంభించి, అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ₹5 భోజనాన్ని పెడితే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా చదువుకుంటారు, మంచి ఉన్నత స్థాయిలోకి పోతారు. దయచేసి ఈ ₹5 భోజనాన్ని పునఃప్రారంభించాలి. అదేవిధంగా వాళ్ళ దగ్గరనే ఆ స్టడీ సర్కిల్ లోపల పెడితే బాగుంటుంది. అక్కడ పెడితే వాళ్ళు అందుబాటులో చదువుకొని ఆనే తింటారు. ఎందుకంటే గ్రామాల నుంచి వస్తారు కాబట్టి, చాలా తీరాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ గురించి భోజన సదుపాయం ఒకవేళ కల్పించాలని చెప్పి మా యొక్క బీసీ సంఘాల తరఫున కోరుచున్నాం.